ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులైతే తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. సో, ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తా ఉన్నారన్నమాట. ఇంకో పక్క తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని, బయటికి వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ఎండలో ప్రయాణించేటప్పుడు తల తిరగడం, అదేవిధంగా వాంతులు లేదా నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. తక్షణమే సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని చెప్తా ఉన్నారు. వేడి మరియు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు వీలైనంత వరకు మధ్యాహ్నం వేళలో బయటకు రాకపోవడం మంచిదని చెప్తా ఉన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు పానీయాలు మరియు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసిందన్నమాట. అంటే అంత తీవ్రత పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత. ఎందుకంటే రీసెంట్‌లీగా నేను కూడా 2, 3 రోజులు బయట తిరిగాం కదా! ఎండ దెబ్బకే అసల కళ్ళు తిరిగిపోతున్నాయి. ఒకేసారి చెమట పట్టి మన బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటికి పోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డీహైడ్రేట్ అయ్యి, బాడీ నీరసానికి గురయ్యి, మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోయి, మీకు వామిటింగ్ సెన్సేషన్ అదేవిధంగా కళ్ళు తిరిగే పరిస్థితి ఇటువంటివి కనిపిస్తాయన్నమాట. దీనినే వడదెబ్బ అంటారు. అందుకే వాతావరణ శాఖ మీకు హెచ్చరిస్తా ఉంది. ఈ రాబోయే 3, 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తోంది. అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోమంటుందన్నమాట. మీకు కావాల్సిందేంటి? చల్లటి నీరు తీసుకోండి. అదేవిధంగా ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో చల్లగా ఆటిలిని తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ కడుపు చల్లగా ఉండి మీలో ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని మీడియంగా తీసుకొస్తదన్నమాట. ఒకవేళ ఎండ తగిలినా గాని చెమట అనేది బయటికి పోదు. సో, ఆ విధంగా అయితే వాతావరణ శాఖ అయితే తగు జాగ్రత్తలు చెప్తా ఉంది. సో, ఈ వీడియో రూపంగా అయితే అందరికి కూడా నేను చెప్తుంది ఒకటే. తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండండి. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.